అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు, ఇట్లా తీరు వార్తలతో మన మైక్ టిమ్ముచ్చలు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పండ్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. నమ్మి ఉన్న ఇల్లు కూలగొట్టిన వికలాంగు, తమ్మి నీ లొల్లేందని కడియం వార్నింగు. వచ్చిన మనిషి మీద సంచలన ఆరోపణలు, సలసల మసులుతున్న జూబ్లీహిల్స్ రాజకీయాలు. ఒకరు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నారు, ఇంకొకరు ఫోటోల కోసం ఆరాటపడుతున్నారు. దేశభక్తి మరియు రాష్ట్ర సేవ ప్రధాన లక్ష్యంగా ఉంచిన పార్టీ ఏం పార్టీ? బీజేపీ పార్టీ. సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతోని సమాన అభివృద్ధిని లక్ష్యంగా తీసుకుంటుంది ఏం పార్టీ? బీజేపీ పార్టీ. రాష్ట్రం కంటే దేశ ప్రయోజనం ముందుగా అనే సిద్ధాంతం మీద నడుస్తుంది. హిందుత్వం, సాంస్కృతిక విలువలు అట్లనే భారతీయ సాంప్రదాయాల పరిరక్షణకు కట్టుబడి ఉంటదా? కానీ అవన్నీ ఉత్తమీది మాటలన్నీ నిరూపించరుగా ఈ బీజేపీ వాళ్ళు. గిన్ని మంచి పనులు చేస్తున్న బీజేపీ పార్టీకి ఇది ఒక మచ్చగలిగిందనే చెప్పాలి. ఎందుకంటారా, ఇగో గ్రేటర్ వరంగల్ బీజేపీ కార్పొరేటర్ ఇంట్లోనట పత్తాలాట శిబిరం మీద పోలీసులు దాడి చేసిండ్రట. అయితే కార్పొరేటర్ భర్త అట్నే ఇంకా 10 మంది సుత అరెస్ట్ అయ్యారు. ఏం కాదు మీరు అర్రా, నా భార్యనేనా కార్పొరేటర్, మీరు గట్లా భయపడితే ఎట్లా, ఏమన్నా అయితే నేను చూసుకుంటారు అర్రిరా అని అంటుండట. అందుకే అందరు కూడా ఇప్పుడు అరెస్ట్ అయ్యే కథ అయ్యింది. కానీ పదవి, పేరు, ప్రఖ్యాతలు ఉంటే మంచి పనులు చేయాలి గాని ఇసొంటి ఇకారం తప్పిన దుకాణం ఏందో అంటుర్రు ఈ వార్త చూసిన పబ్లిక్. ఇప్పుడు మళ్ళా ఈ కథ మొత్తం వరంగల్ నగరంలో ఉన్న సుబేదారి కనకదుర్గమ్మ కాలనీల బీజేపీ కార్పొరేటర్ గుజ్జుల వసంత మేడం ఇంట్లోనేనట. పోలీస్ అన్నలకు ఎట్లా దొరికిందో ఏమో గాని మొత్తానికి దొరకబట్టి ఇరికిచ్చిరా అన్నట్టు. ఈ దాడిలో కార్పొరేటర్ భర్త గుజ్జుల మహేందర్ రెడ్డితో సహా 10 మంది, అందులో 3 ఆడోళ్ళు చూతున్నారట. వాళ్ళని కూడా అరెస్ట్ చేసి 60,000 రూపాయలు క్యాష్, అట్లనే 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకురట పోలీసులు. చూడుర్రి ఎంత కథ అయిందో. అండదండలు చూసుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎవరికైనా గిదే శిక్ష. ఏమంటారు? అంతే కదా. ఈ సోషల్ మీడియా పెరిగిన కాడ నుంచి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ పోరగాన్లు ఎక్కువ అవుతున్నారు. అరే ఉత్తుగానే ఆవేశం పూతున్నారు. నెత్తిల షటాకు మందం గుజ్జు లేనట్టు చేస్తుండ్రు. యోగి అన్న చూడుంది ఏ తిరగ కొట్టిండ్రో, ముక్కు మూతి అనేది చూడకుండా కొట్టిండ్రు. ఎందుకు కొట్టిండ్రు, ఏ మటికి పంచాయతీ వచ్చింది అనేది వీళ్ళే చెప్తున్నారు. ఇనుండ్రి. ఈ హాస్టల్ ఓనర్స్ కి చాలా సార్లు ఇంటిమేట్ చేసామండి. ఆల్రెడీ వీళ్ళకి చెప్పి మనం చెప్పిన తర్వాత కూడా బళ్ళన్నీ అడ్డంగానే పెడుతున్నారండి. డైలీ వాళ్ళకి హెచ్చరించినా గానీ వాళ్ళ బళ్ళన్నీ ఇక్కడ మన గేట్ ముందు పెట్టి ఉంచడంతో మనం సీటు చింపామని చెప్పి వాళ్ళు వచ్చి మీదకి వచ్చి దౌర్జన్యంగా కొట్టారు. 20 మంది నుండి 30 మంది వచ్చి 20-30 మెంబర్స్ దాకా వీళ్ళు ఇష్యూ సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి గేట్ వేసేసినా సరే ఆ గేట్ బదలు కొట్టుకుని మరీ లోపలికి వచ్చి గోడల మీద చదివి ఇంకా మొత్తం లోపల దాకా వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు. అంటే మాకు ఇక్కడ పెట్టుకున్న ఇష్యూ కాదు, అసలు గేట్ తీసుకుని బండి కిందకి దింపడానికి కూడా లేకుండా చేసేసారు. అందుకని ఆయన అట్లా చేయాల్సి వచ్చింది. వాళ్ళ బల్పులు బండకేసి కొట్టగదరా. హైదరాబాద్ ఉన్న కేబిహెచ్పి రోడ్ నంబర్ 5 ఓ హాస్టల్ పోరగాన్లు వీళ్ళింటి పక్కకు బండ్లు పెడుతున్నారట. మంచితనం కొద్ది పోనీలే అని ఊకున్నారట. కానీ ఆ బండ్లు పెట్టుడు మొత్తం వీళ్ళ గేటుకు అడ్డంగా పెట్టే కాడికి వచ్చిందట. ఎన్నిసార్లు చెప్పినా తీస్తాం మళ్ళోసారి పెట్టమని చెప్తున్నారట. కానీ మున్పటి తీరే బండ్లు పార్కింగ్ చేస్తున్నారట. అంతేకాదు చిల్లర పనులు, శిశోర మాటలు అంటున్నారట. సిగరెట్లు అయ్యి కాల్చడం, లేడీస్ ఉన్నారు, పిల్లలు ఉన్నారని కూడా మినిమం లేకుండా బిహేవ్ చేయడం, ఇన్ఫార్మ్ చేసినా సరే అట్లానే ఉండడం, డ్రింక్ చేసి బాటిల్స్ అవి పాడేయడం, అక్కడ కిట్ విండో దగ్గర ఏమో బెట్టింగ్ గేమ్స్ అవి ఆడడం, వల్గర్ మాట్లాడి గట్టిగా మాట్లాడి, మేము లోపల డోర్స్ వేసుకుని ఉన్నా సరే వినిపిస్తున్నాయి, అంత వల్గర్ గా మాట్లాడుకున్నారు. వెళ్ళి కంప్లైంట్ చేస్తే మాకేం వినిపించలేదని సింపుల్ గా చెప్పేస్తున్నారు వార్డెన్స్ కూడాను. హాగో గంత ఘోరంగా చేస్తున్నారట. ఇల్లు సంసారాలున్న పక్కకి ఏమోగా పోరగాండ్ల హాస్టల్ పెట్టుడైంది. ఒకవేళ పెడితే చిల్లర చేష్టలను కంట్రోల్ చేయకుండా ఉండుడైంది. ఎంత చెప్పినా పోలీసులకు చెప్పుకోపో అని బెదిరిస్తున్నారట. అందుకే చెప్పి నోరు నొచ్చిన వీళ్ళు కోపంతో గేటుకు అడ్డంగా పెట్టిన బండి సీటు కవర్ చింపేసిండ్రట. దానికి 20-30 మంది పోరగాండ్లు రౌడీలా తిరగ గేట్లు గోడలు దుంకొచ్చి అన్నని పొట్టు కొట్టిండ్రట. అంతేకాదు వార్డెన్ అనేటోడు ఎట్లా మాట్లాడిండో చెప్తుంది. మీరేం పీకుతారు, మీరేం పీకలేరు, కంటిన్యూస్ గా ఇదే ఇష్యూ ఉంటది, ఎవరు ఏం పీకలేరు, పోలీసులు కూడా పోలీసులే పర్మిషన్ ఇచ్చారు అన్నట్టుగా చెప్పారు వార్డెన్ అయితే వచ్చి.
పోలీస్ పేరు చెప్పి మమ్మల్ని భయపెడదామని చూస్తున్నారు. మాకైతే ఇక్కడ సేఫ్టీ అయితే లేదు. మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మేము ఎంత ఓపిక్ గా పోనీలని చూస్తున్నా సరే వాళ్ళు ఇంకా రెచ్చిపోయి ఈ రోజు ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అయితే కేసు పెడతారు, ఏం చేస్తారు, మామూలే కదా, అవసరమైతే మీ బిల్డింగ్ కూడా ఇచ్చేయండి అన్నట్టుగా మాట్లాడారు. వాళ్ళ బల్పులు బండకేసి కొట్ట ఎట్లా మాట్లాడుతున్నారు చూసిండ్రా? పట్నంలో ఇండ్లు కట్టుకొని బతికేటోళ్ళు వాళ్ళు చేయబట్టి ఇండ్లు ఖాళీ చేసి పోయేటట్టు చేస్తున్నారు. చూడండి ఇంటి ముంగట ఎట్లా బండ్లు పార్కింగ్ చేసిండ్రు. ఓసారి 2 సార్లు అంటే ఎవరన్నా నూకుంటారు కానీ గీ తిరిగా బండ్లు పెడితే కోపం రాదా? మరి పోలీసులు కూడా హాస్టల్ వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు ఎందుకు కూకుంటున్నారో ఏమో గానీ గట్టి చర్యలు తీసుకోకుంటే కేపీహెచ్పీల బతుకుడు కష్టమే. ఇండ్లు సంసారాలు ఉన్న జాగాలలో హాస్టల్ ఉండకుండా చేయాలి. అట్లయితే పోరగాన్లు గమ్మునుంటారు, లేకుంటే ఆగమాగం చేస్తారు. కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు లొల్లి పెడతారు. జర వాళ్ళ సంగతి ఏందో చూడుండ్రి సార్లు అని అడుగుతున్నారు హాస్టల్ పిల్లలతోని. అది గోసలు పడ్డ హైదరాబాద్ జనాలు. కడుమోళ్ళు ముఖ్యమంత్రి సీటు కోసం కొట్లాట చేస్తుంటే బీసీ లీడర్లు మాత్రం ఫోటో ఫోజుల కోసం కొట్లాడుతున్నారు. చూడండి ఎట్లా ఎగిరెగిరి కొట్టుకుంటున్నారో. నువ్వు ఒక్కటి కొడతా నేను 2 కొడతా, దేంట్లో తక్కువ నీకంటే నేను అన్నట్టు ఊరికిరికి కొట్లాడుతున్నారు బీసీ లీడర్లు. బీసీల అధికారం కోసం పిడికిలి బిగబట్టి పోరాటం చేయాల్సింది పోయి అదే పిడికిలి బిగబట్టి తోటి బీసీ లీడర్ ను గుద్దుతున్నారు. రారా చూసుకుందాం నీ పాతాపమో నా పాతాపమో అన్నట్టు ఫ్యాక్షనిస్టుల తీరుగా సవాళ్ళు సురుకుంటాను. గిట్లయితే బీసీల ఐక్యత వరదల్లినట్టే, అదే వరదిల్లినట్టే. మరి లేకుంటేంది? బీసీలకు 42% రిజర్వేషన్లు సాధించి తీరాలి అని బీసీ సంఘాల లీడర్లు నిర్ణయం తీసుకున్నప్పుడు 18వ తారీఖు నాడు బీసీ బంధుకు పిలుపునిచ్చినప్పుడు అందరు కూడా నడవాలి కదా. అన్ని పార్టీలు సాయం చేయాలని ఆఫీసులో తిరుగుతున్నప్పుడు జరంతా ఓపిక పట్టాలి కదా. బీజేపీ పార్టీ ఆఫీస్కు పోయి బీసీలకు మీరు మద్దతు ఇవ్వాలని అడిగినరట. ఇక తర్వాత ఫోటోలకు పోజులు ఇచ్చే కాడ నేనంటే నేను అనుకొని ఇట్లా గిబ్బ గిబ్బ గుద్దుకుంటే ఎట్లా అన్నట్టు. పాపం బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు, బీసీల పెద్ద మనిషి ఆర్ కృష్ణయ్య ఇలా ఫోటో పంచారు చూసి పరిశాన అయినరట. ఇదేం కలిసిమెలిసి ఉండుర్రా, ఒక్కడన్నా ఓపికతో ఉండకుంటే ఎట్లరా? ఇట్లయితే బీసీలకు 42% ఏం కర్మ, 52% రిజర్వేషన్లు కూడా సంపాదించవచ్చు. ప్రెస్ మీట్ల కూర్చొని ఫోటోలకు దిగేతానికి కొంచెం వడ్డోళ్ళు బీసీ పోరాటం గట్టిగానే చేసేటట్టు కొడుతున్నది. ఇట్లా అయితే తొందరలోనే బీసీలకు న్యాయం జరుగుతుంది, రాజ్యాధికారం వస్తుంది. అన్న మీరు ఇట్లనే కొట్టుకోండ్రే, మీకు రావాల్సిన మాట వేరేటోళ్ళు ఎగరేసుకొని పోతారు. రాజకీయాల కోసం అబద్ధాలు ఆడతారు, పైసలు వంచుతారు కావచ్చు కానీ సచ్చిన శవాల మీద పేలాలు ఏరుకొని తిన్నట్టు అయ్యారు ఎవ్వరు. కానీ పార్టీల గెలుపుల కోసం పానాలు పోయినోళ్ళ మీద కూడా బట్టగాల్చి మీదేసే మాటలు మాట్లాడుతున్నారు అంటుర్రు జూబ్లీహిల్స్ పబ్లిక్. మరి లేకుంటే ఏంది? ఆరోగ్యం మంచిగా లేక జీవిడిచిన మాగంటి గోపినాథ్ మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడేంది అని కోపానికి వస్తున్నారు అక్కడ పబ్లిక్. నిన్న మొన్నటి దాకా మాగంటి సునీత ఏడ్చింది, ఓట్ల కోసము ఎన్నికల కోసం ఏడుస్తున్నది, అదంతా డ్రామా అన్నట్టు మాట్లాడినరు. ఇక ఇప్పుడు బీజేపీ పార్టీ ఎంపీ అరవింద్ చూడుండ్రి ఎట్లా మాట్లాడుతున్నాడో. గమ్మత్ ఏంటంటే సింపతి 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 అంటుంది. అసలు నేను అడిగిన ప్రశ్ననే అది. మొత్తం జూబ్లీ హిల్స్ క్లబ్లల్లో డ్రగ్స్ సరఫరా ఎవరు కనుసన్నల్లో నడిచింది? లోకల్ నాయకుడు ఎవరు? కేటీఆరే చెప్పాలి ఆన్సర్. మరి దానికి ఆయన హయాంలో అయినాయి కేసులన్నీ అయినాయి, ఎవడు ఇడిపించిండ్రు? అక్కడ సరఫరాకి ఎవరు కనుసన్నలు అయినాయి? ఏం సింపతి? సింపతి వీళ్ళకా లేకపోతే డ్రగ్స్? ఏం సింపతి? ఎందుకు సింపతి? జూబ్లీహిల్స్ జనాన్ని డ్రగ్స్ వ్యాపారం చేసి ఆగం చేసిందే లోకల్ లీడర్ అని చచ్చిపోయిన మాగంటి గోపినాథ్ అంటున్నాడు ఎంపీ అరవింద్. సరే అరవింద్ సార్ చెప్పింది నిజమే అనుకుందాం జరసేపు. ఆ డ్రగ్స్ దందాలు క్లబ్లల్లా మత్తు పదార్థాలు అమ్మినప్పుడు అరవింద్ సార్ ఏం చేసింది కావచ్చు? అంత తెలిసినోడు పోయి పోలీస్ స్టేషన్లో కేసు ఎందుకు పెట్టనియలేదు? మరి మీరు రాజకీయం చేసేతానికి బురద చల్లేతానికి చచ్చిపోయిన గోపినాథ్ తప్ప ఇంకెవరు దొరకలేదా? అంటే ఎట్లాగో మాగంటి గోపినాథ్ బతుకొచ్చి పరువు నష్టం దావా కేసులే ఇయ్యడు కాబట్టి చచ్చిపోయిన మనిషి మీద బట్టగాల్చి మీరేస్తే అయిపోయాయి అన్నట్టు చేస్తున్నాడు ఎంపీ అరవింద్ అని కోపం చేస్తున్నాడట జూబ్లీహిల్స్ పబ్లిక్. ఏందో ఏమో గాని రాజకీయాలు మొత్తం మారిపోతున్నాయి. మనుషులను కించవరుసుడు, చచ్చిన వాళ్ళ మీద సాడీలు చెప్పుడు, భర్త చచ్చిపోయిన బాధలు ఏడ్చిన వాళ్ళను నటనానుడు. ఏందో ఏమో ఈ రాజకీయం మున్సిపాలిటీ మోరీ కంటే ఎక్కువ కంపు కొట్టిస్తున్నారు. శిశిశిశిశు
న్యాయం, మీదేం ధర్మం, మీదేం రాజకీయం. షీ 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 షీ. ముగ్గురు ఆడపిల్లల తండ్రిని నేను. నాకంటే బీదోళ్ళకి ఇండ్లు ఇచ్చినా పర్వాలేదు కానీ వాళ్ళోళ్ళకే, కాంగ్రెస్ కార్యకర్తలకే, బలిసినోళ్ళకే, బంగ్లాలు ఉన్నోళ్ళకే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే ఏందన్నట్టు. మా సొంటోళ్లకు ఇండ్లు ఇయ్యకుంటే మీరేం మనుషులు, మీదేం రాజకీయం అన్నట్టు ఏడ్చుకుంటా కన్నీళ్ళు దూడ్చుకుంటా పోతున్నాడు. పాపం చిన్నప్పటి నుంచో ఒక్క కాలు మంచిగా లేదట. అసొంటి మనిషి కడియం శ్రీహరి పెట్టిన మీటింగ్లకు పోయి నాకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. పాతిల్లు గూలగొట్టి వానలు తడుస్తున్నా. ఇస్తానన్న ఇల్లు ఎందుకు ఇస్తలేరు అన్నట్టు అడిగితే చూడుండ్రి కడియం శ్రీహరి ఏమంటున్నాడు. ఏ నీ లొల్లెందయ్యా, నువ్వు వచ్చిందే లొల్లి చేసేటానికి, కావాలని ఇక్కడికి వచ్చి షో చేస్తున్నావు అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఈ అన్నను బెదిరించినట్టు మాట్లాడి బయటకు నెట్టేయించిండట. అందుకే పాపం ఏడ్చుకుంటూ తిడుతున్నాడు. స్టేషన్ గన్పూర్ లో ఇందిరమ్మ ఇండ్లు రాలేదని సేపూరి మహేందర్ అనే అన్న పోతే వికలాంగుడని వెనకకు ముందు చూడకుండా బయటికి నెట్టేసిండట. అందుకే నా సొంటోళ్ళకి ఇండ్లు ఇయ్యకుంటే ఆ ఇందిరమ్మ ఇండ్ల పథకం ఎందుకురా, పార్టీలు ఉన్నోళ్ళకే పైసలు ఉన్నోళ్ళకి ఇస్తామని ఆ పథకంలో రాయాలి కదా. ఇల్లు మీద ఆశతో కూల కొట్టుకున్నా, నా కూట్లే మన్ను కోసుకున్నట్టు చేసిండ్రు. మీకు న్యాయం కాదు, మీరు బాగుపడరు అన్నట్టు తిట్టుకుంటా శాపనార్థాలు పెట్టుకుంటా పోయిండు. ఊర్ల పొంటి చూడుండ్రి ఎట్లున్నారో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ బలగానికి బంగారు కంచంలో గానోళ్లకు కాగితం కవర్ల పెట్టినట్టే చేస్తున్నారు. ఏం రాజకీయాలో ఏమో పోన్రి. మంచోళ్ళ విలువ దూరమైనప్పుడే తెలుస్తుంది అన్నట్టు, కటిక చీకటి వచ్చినప్పుడే దీపం విలువ తెలిసినట్టు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక బీసీ లీడర్లకు కేసీఆర్ గొప్పతనం తెలిసినట్టున్నది. ఆర్ కృష్ణయ్య చూడుండ్రి కేసీఆర్ బీసీలకు చేసిన మేలు గురించి ఎట్లా చెప్తున్నాడో. అన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు అడ్వకేట్ జనరల్ ఇచ్చారు అని అనేకమైనటువంటి పదవుల్లో, స్పీకరు, చైర్మన్ కౌన్సిల్లో, ఇంకా అనేక రంగాల్లో ఇప్పుడు సందర్భం కాకపోయినా అనేక సార్లు బీసీల ప్రచారం నిలిచారు. ఇప్పుడు కూడా ఈ ఉద్యమం లోపల మీరు అవుట్రైట్గా సపోర్ట్ చేయాలి. ఈ ఉద్యమం అందరికీ ఆదర్శంగా నిలబడేటట్టు మీరు అందరూ కూడా చర్యలు తీసుకోవాలని. 18వ తారీఖున బీసీలు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిండ్రు కదా. హాగో దానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు కోరేతానికి తెలంగాణ భవన్కి వచ్చిండ్రు బీసీ లీడర్లు. అప్పుడు ఆర్ కృష్ణయ్య గిట్లా మాట్లాడిండు. అంతకు ముందు కేటీఆర్ మాట్లాడుకుంటా బీఆర్ఎస్ పార్టీ బీసీల కోసం ఎంత పనిచేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది అనేది బీసీ లీడర్లకు అర్థమయ్యేటట్టు చెప్పిండు. కేసీఆర్ గారి కమిట్మెంట్ ఈ రోజుది కాదు, ఈనాటి కొత్తది కాదు. 2004లో కృష్ణయ్య గారిని స్వయంగా తీసుకుని ప్రధానమంత్రి గారి దగ్గర పోయి డిసెంబర్ 17, 2004 ఆనాడు కేంద్ర కేబినెట్ మంత్రిగా, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా కృష్ణయ్య గారిని, వారి బృందాన్ని మొత్తాన్ని తీసుకొని పోయి ఆ రోజు ప్రధానమంత్రి గారికి చెప్పిన విషయాలు 3 వారికి గుర్తుండాలి. 1, దేశంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ పెట్టాలి. 2, జనాభాకు అనుగుణంగా రాష్ట్రాలకు రిజర్వేషన్లు పెంచుకునే వెసులుబాటు కల్పించాలి. 3వది, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కావాలి. ఈ 3 అంశాలను కూడా భారతదేశంలో నాకు తెలిసి కేసీఆర్ స్థాయిలో, కేబినెట్ స్థాయిలో మాట్లాడిన మొట్టమొదటి నాయకుడు కేసీఆర్ గారు, కేంద్ర కేబినెట్ మంత్రిగా. అధికారం లేనప్పుడే తెలంగాణ రాకముందే బీసీల కోసం ఎంతో దానిలాడిండు కేసీఆర్ సారు. మరి అసొంటిది తెలంగాణ తెచ్చుకున్నాక బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక బీసీలను కడుపులో పెట్టుకొని చూసుకోడా. అందుకే కేసీఆర్ సీఎం అయినాక మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు కల్పించడం అయితేనేమిటిది, అట్లాగే మొట్టమొదటిసారి అడ్వకేట్ జనరల్గా ఒక బలహీన వర్గాలకు సంబంధించిన బిఎస్ ప్రసాద్ గారిని నియమించడం అయితేనేమి, అట్లాగే 10 రాజ్యసభ సీట్లు వస్తే అందులో 5 సీట్లు మరి బలహీన వర్గాలకు కేటాయించుకోవడం అయితేనేమి, ఇట్లా ఎన్నో సందర్భాల్లో, ఒకసారి కాదు, ఇవన్నీ కూడా కేసీఆర్ గారు చేసిన విషయం నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అట్లనే కాంగ్రెస్ పార్టీ సర్కార్కు సురుకులు గట్టిగా పెట్టిండు. బలహీన వర్గాలకు న్యాయం చేసుడు సీఎం రేవంత్ రెడ్డితో కాదని బాలంగా చెప్పిండు. ఇది కాంగ్రెస్ పార్టీ చేసేది చిత్తశుద్ధి లేని శివపూజ లాంటిది. వాళ్ళకైతే చిత్తశుద్ధి లేదు, రాదు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రం బీసీలకు న్యాయం ఎన్నటికీ జరగదు. ఇది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా మీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు. సరే, మీరు కెమెరాల ముందు చెప్పలేకపోవచ్చు, మేము చెప్పగలుగుతాం, మేము చెప్తాం. సర్కార్ను కొరకాస్తోని కాల్సినట్టు చేసినాక బీఆర్ఎస్ పార్టీ మద్దతు అడిగిన బీసీ లీడర్లకు కూడా చక్కని సలహా ఇచ్చిండు కేటీఆర్ సారు. మీరు బీజేపీ మద్దతు పలికిందని కృష్ణయ్య గారు నాకు చెప్పింది. బీజేపీ మద్దతు పలికితే, బీజేపీ కింద పార్లమెంట్లో బిల్లు పెడితే ఎవరు ఆపుతారని నాకు అర్థం కాదు. మేము ఓటేయమా, కాంగ్రెస్ ఓటేయడా, ఎవడాపుతాడు? మద్దతు పలుకుడు అంటే ఇక్కడ కాదు కదా. ఒకసారి మోడీ గారి దగ్గర తీసుకుపోమని బీజేపీ వాళ్ళకి చెప్పు, మేము కూడా వస్తాం. మోడీ గారి దగ్గర అపాయింట్మెంట్ ఇప్పింది, మేమందరం వస్తాం. మోడీ గారు ఒక్కసారి అనుకుంటే దెబ్బకే అయిపోతుంది. తెల్లారి బిల్లు పెట్టచ్చు, స్పెషల్ సెషన్ పెట్టచ్చు, బిల్లు పెట్టచ్చు, ఒడిసిపోతుంది. రాహుల్ గాంధీ గారు, మోడీ గారు వాళ్ళిద్దరికి కరెక్ట్గా ఉంటే
వాళ్ళిద్దరికి కరెక్ట్గా అనుకుంటే ఒక్కటే ఛాయ్ కప్పు ఛాయ్ తాగే లోపల ఒడిచిపోతుంది పని. దీనికి మనం చేయాల్సింది కార్యక్షేత్రం ఇక్కడ కాదు. ఇక్కడ సరే ఇక్కడ బంద్ మీరు ప్రకటించారు, దానికి మా నైతిక మద్దతు ఇస్తాం, తప్పకుండా మీతో నిలబడతాం. కానీ అసలు కార్యక్షేత్రం ఢిల్లీ. మరి అంతే కదా, పుండు ఎక్కడుంటే అక్కడనే మందు పెట్టకుంటా ఒకడు షాట్ల తవుడు పోస్తే మనమే కుక్కల కొట్లాడ పెట్టుకుంటే బీసీలకు న్యాయం జరగదని కుండ బద్దలు కొట్టిండు. బద్దలు కొట్టుడు కాదు, మొత్తం చెక్కలు చేసిండు. పంచాయతీంపు పెద్ద మనిషి అంటే దుడ్డే బర్రే నాదే అన్నట్టు కాకుండా బీసీ ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఉంటది. కానీ ఢిల్లీలో చట్టం చేయకుండా అక్కడ కొట్లాడకుండా బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చింది. వాళ్ళేదో గొప్ప పని చేస్తున్నారు అన్నట్టు చెప్పుకుంటా ఢిల్లీలో కొట్లాడే ఉపాయం చేయుండ్రి, బీఆర్ఎస్ పార్టీ మీతోనుంటది అన్నట్టు ఖరాఖండిగా చెప్పిండు. చూడాలి మరి 18వ తారీఖున బీసీ సంఘాల బంద్ ఎట్లా జరుగుతుందో, ఎన్నెన్ని పార్టీలు మద్దతు ఇస్తాయో, ఏ తీరుగా ఇస్తాయో చూడాలి. చూసిరానలా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయి, ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తానంటారు మైక్ టీవీ ముచ్చట్లు.